నమస్కారం. ఈ రోజు మనం త్రాటక గురించి తెలుసుకుందాం. త్రాటక యోగ దృశ్య ఏకాగ్రత. యోగ దృశ్యంలో త్రాటక ఒకటి. ఇది దృష్టిని మెరుగుపరుస్తుంది మరియు అభిజ్ఞా ప్రక్రియలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. త్రాటక గాఢత చూపు అని కూడా అంటారు. త్రాటక అనే సంస్కృత పదానికి సాహిత్యపరమైన అర్థం స్థిరంగా చూడడం. కన్నీళ్లు వచ్చేంతవరకు ఒక చిన్న బిందువు వద్ద కదలని చూపులతో తీక్షణంగా చూడడాన్ని త్రటక అంటారు. త్రాటకం మనస్సులో ఉన్న పరధ్యానాలను అంతం చేయడం కాకుండా ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది మరియు మనస్సును అవగాహన, శ్రద్ధ మరియు దృష్టి స్థితికి తీసుకువస్తుంది. ప్రస్తుత సమీక్ష త్రాటక పద్ధతులు, యంత్రాంగం మరియు ప్రయోజనాలను వివరిస్తుంది. పవర్డ్ బై డబ్వర్స్. యోగాలో 3 రకాల త్రాటకాలు గుర్తించబడ్డాయి. మొదటిది బహిరంగ త్రాటక బాహ్య త్రటక. రెండవది అంతర్ త్రాటక అంతర్గత త్రటక. మూడవ రకం త్రాటకం అధో త్రాటకం. దీనిని కళ్ళు సగం తెరిచి సగం మూసుకుని ఆచరిస్తారు. బహిర్ త్రాటక కోసం వస్తువు లేదా చిత్రం ఎంచుకోవాలి. అటువంటి వస్తువును ఉపయోగించడం ద్వారా బహిర్ త్రాటకాను అభ్యసించవచ్చు. ఒకరి స్పృహ దానితో విలీనమైతే దానిని నిరంతరం చూస్తూ ఉంటుంది. చిహ్నాన్ని మార్చకూడదని గుర్తుంచుకోండి. చిహ్నాన్ని ఎంచుకోండి. లేకపోతే మనస్సు యొక్క తెరపై ప్రతిబింబించే అనంతర చిత్రం వాడుకలో లేకుండా పోతుంది. మొదటి నుండి అభ్యాసాన్ని మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అలాగే అభ్యాసం యొక్క పూర్తి ప్రయోజనాలు పొందలేవు. పవర్డ్ బై డబ్వర్స్. అంతర్ త్రాటకానికి కళ్ళు మూసుకుని మనసులోని ఊహాశక్తి మేల్కొంటుంది. మనస్సు యొక్క అంతర్గత ప్రదేశం చిదాకాశంపై ఒక చిత్రం స్థిరంగా ఉంటుంది. ఆపై దానిపై త్రాటకం ప్రదర్శించబడుతుంది. దీనికోసం అంతర్గత లేదా మానసిక చిహ్నాన్ని ఎంచుకోవచ్చు. యంత్రం, రేఖాగణిత రేఖాచిత్రం, సూర్యుడు లేదా చంద్రుడు, ఒకరి స్వంత ఇష్టదైవం లేదా గురువును చిహ్నంగా ఉపయోగించవచ్చు. ఆదిలో అంతరంగ త్రాటక సాధన బహిరంగ త్రాటక సాధన తర్వాతే సాధ్యమవుతుంది. బాహ్య త్రాటకంతో చిత్తాన్ని ఒకే చోట కేంద్రీకరించే అభ్యాసం సాధించబడుతుంది మరియు ఇది ఒక అంతర్గత చిత్రం ఉద్భవించడానికి సహాయపడుతుంది. తరువాత చిత్రం లోపలి తెరపై స్పష్టంగా కనిపించినప్పుడు వెంటనే చిత్తొక నిర్దిష్ట మార్గంలో శక్తి పొందవచ్చు. ఈ రకమైన త్రాటకంతో ఏకాగ్రత మరియు ధ్యాన స్థితి లభిస్తుంది. మానసికంగా తమ చిహ్నం యొక్క చిత్రాన్ని సులభంగా గ్రహించగల వ్యక్తులు ముందుగా బాహ్య వస్తువుపై అభ్యాసం చేయకుండా అంతర్గత త్రాటకం చేయవచ్చు. త్రాటకలో ఏకాగ్రత శోధన క్రియలో మరింతగా పరిచయం కలిగి చిత్రం లోపలి తెరపై స్పష్టంగా కనిపించినప్పుడు వెంటనే చిత్తొక నిర్దిష్ట మార్గంలో శక్తి. ఈ రకమైన త్రాటకంతో ఏకాగ్రత మరియు ధ్యాన స్థితి లభిస్తుంది. మానసికంగా తమ చిహ్నం యొక్క చిత్రాన్ని సులభంగా గ్రహించగల వ్యక్తులు ముందుగా బాహ్య వస్తువుపై అభ్యాసం చేయకుండా అంతర్త్రాటకం చేయవచ్చు. హఠయోగాలో కేవలం త్రాటక సాధన ద్వారా ఒక వ్యక్తి అన్ని సిద్ధులకు మాస్టర్ అవుతాడని మరియు స్వీయ సాక్షాత్కార స్థితిని పొందగలడని నమ్ముతారు, ఎందుకంటే మనస్సు వస్తువులో కలిసిపోతుంది. అందువల్ల త్రటకాన్ని లయ యోగ సాధనగా పరిగణించవచ్చు. ఇక్కడ అభ్యాసకుని స్పృహ ఏ కేంద్రీకృతమైందో దానిలో కరిగిపోతుంది. బహిర్ లేదా బాహ్య త్రాటక కోసం బాహ్య రూపాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. చెప్పినట్లుగా ముందు త్రాటకాన్ని జ్వాల అయినా, ఒకరి స్వంత నీడ అయినా లేదా మరేదైనా చిహ్నాలైనా ఆచరించవచ్చు. బాహ్య వస్తువు లేదా చిహ్నంపై త్రాటకాన్ని అభ్యసించిన తర్వాత సూక్ష్మ లేదా అంతర్గత త్రాటకంలోకి ప్రవేశించవచ్చు. ఇది పరిపూర్ణమైన తర్వాత శాంభవి ముద్ర వంటి అభ్యాసాలు వేరొక కోణాన్ని తీసుకుంటాయి. అభ్యాస సమయం. ఈ అభ్యాసానికి సరిపోయిన సమయం ఉదయాన్నే లేదా రాత్రి. కాల వ్యవధి. ఏకాగ్రతతో కూడిన వస్తువు జ్వాల వంటి భౌతిక స్వభావాన్ని కలిగి ఉంటే 5 నిమిషాల కంటే ఎక్కువ త్రాటక సాధన చేయకూడదని చెప్పబడింది. వాస్తవానికి వ్యవధి వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేయాలనుకుంటే చాలా అనుభవజ్ఞుడైన గైడ్ నుండి ఆదేశాలు పొందడం చాలా అవసరం. కొన్ని రకాల కంటి లోపాలను తొలగించడానికి 5 నిమిషాల సాధన సరిపోతుంది. జాగ్రత్తలు. స్థిరంగా లేని జ్వాలాపై త్రాటక సాధన చేయకూడదు. దృశ్య సమస్యలు ఉన్న వ్యక్తులు డబుల్ ఇమేజ్ కనిపించకుండా చిహ్నాన్ని ఉంచారని నిర్ధారించుకోవాలి మరియు ఇది సాధ్యం కాకపోతే నిపుణుల మార్గదర్శకత్వం కోసం వెతకాలి. సాధారణంగా కళ్లద్దాలు ధరించి త్రాటక సాధన చేయరాదు.
గ్రంథాలు కన్నీళ్లను ప్రత్యేకంగా పేర్కొన్నప్పటికీ పదాలు ఈ అనుభవం యొక్క థ్రెషోల్డ్ వరకు అభ్యాసాన్ని సూచిస్తున్నాయని గమనించండి. అభ్యాసం యొక్క ఉద్దేశ్యం ముఖం మీద కన్నీళ్లు వచ్చేలా చేయడం కాదు, ఇది జరగకుండా ఎవరైనా చేయగలిగినంత కాలం సాధన చేయడం. వ్యతిరేక సూచనలు: గ్లాకోమా ఉన్నవారు త్రాటక సాధన చేయకూడదు. మూర్ఛరోగులు కొవ్వొత్తి మంటపై త్రాటక సాధన చేయరాదు. సూర్యుడు మీద త్రాటక సాధన చేయరాదు. ముఖ్య పద్ధతి: బాహ్య త్రాటక. చీకటి గదిలో అభ్యాసం చేయండి. కంటి స్థాయిలో మంటతో మీ ముందు 2 లేదా 3 అడుగుల కొవ్వొత్తిని ఉంచండి. జ్వాల నిశ్చలంగా ఉందని మరియు అసలు ఆడకండి అని గమనించడం ముఖ్యం. ఈ ధ్యాన పద్ధతిలో పద్మాసనం, సిద్ధాసనం లేదా సుఖాసనం వంటి సౌకర్యవంతమైన ఆసనాల్లో కూర్చుని జ్ఞాన ముద్రలో చేతులు మోకాళ్లపై ఉంచండి. మీ కళ్ళు మూసుకోండి మరియు ధ్యాన సాధన కోసం మీరు సిద్ధం చేసుకోవచ్చు. కొన్ని నిమిషాలు శరీరం స్థిరంగా ఉంచడానికి సాధన చేయండి. అప్పుడు మీ కళ్ళు తెరిచి కొవ్వొత్తి జ్వాల యొక్క మధ్య భాగాన్ని చూడండి. పవర్డ్ బై డబ్వర్స్. కళ్ళు నొప్పిగా లేదా అలసిపోయినట్లయితే కనురెప్పలను తగ్గించండి. సాధ్యమైనంత ఎక్కువసేపు 5 నుండి 10 నిమిషాలు చూస్తూ ఉండండి, లేదా మీరు కళ్ళు మూసుకోకుండా ఎక్కువసేపు చూడగలిగితే అలా చేయండి. మీరు నిజంగా అవసరమైన సమయంలో మాత్రమే కళ్ళు మూసుకోవాలి. మనస్సును ఖాళీగా చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా ఆలోచనలు వస్తే వెంటనే వాటిని మనసులోంచి బయటికి పంపండి. మొత్తం అభ్యాసం చేస్తూ మౌనంగా ఉండండి. మీరు చివరకు కళ్ళు మూసుకున్నప్పుడు వాటిని ముందు మంట యొక్క ముద్రపై స్థిరంగా ఉంచండి. అది కదులుతున్నట్లయితే దానిని తిరిగి మధ్యలోకి తీసుకురండి. అది ముద్ర అదృశ్యమయ్యే వరకు చూస్తూ ఉండండి. మీరు చిత్రాన్ని స్థిరంగా ఉంచిన తర్వాత దానిని అధ్యయనం చేయండి మరియు రంగును నిశితంగా చూడండి. మనస్సును పూర్తిగా ఆలోచనలకు దూరంగా ఉంచాలి. త్రాటక యోగ దృశ్యం గురించి మాత్రమే తెలుసుకోండి. ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని దాటనివ్వండి మరియు ప్రమేయం లేకుండా ఉండండి. ప్రస్తుత సందర్భంలో మీరు తప్పక 15 నుండి 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి అని సలహా ఇస్తున్నారు. అభ్యంతర త్రతక. చీకటి గదిలో అభ్యాసం చేయండి. ఈ ధ్యాన పద్ధతిలో పద్మాసనం, సిద్ధాసనం లేదా సుఖాసనం వంటి సౌకర్యవంతమైన ఆసనాల్లో కూర్చుని జ్ఞాన ముద్రలో చేతులు మోకాళ్లపై ఉంచాలి. మీ శరీరంను విశ్రాంతి పొందించండి. కళ్లను మూసివేయండి మరియు ధ్యాన పద్ధతి కోసం మీరు సిద్ధం చేయవచ్చు. కొన్ని నిమిషాలు శరీరం స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించండి. అభ్యాసం చేసుకోండి మరియు మీ చిహ్నంపై దృష్టి పెట్టండి. కళ్ళు మూసుకోండి. పవర్డ్ బై డబ్వర్స్. మూసిన కళ్ల ముందు వస్తువును స్పష్టంగా మరియు స్థిరంగా చూడటానికి ప్రయత్నించండి. 5 నుంచి 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. డబ్వర్స్ పవర్ ద్వారా. ముగింపు. వివిధ శారీరక మరియు మానసిక సమస్యలను అధిగమించడానికి అందుబాటులో ఉన్న అత్యంత ముఖ్యమైన ప్రభావవంతమైన మరియు విలువైన సాధనాల్లో యోగా ఒకటిగా పరిగణించబడుతుంది. యోగాభ్యాసాలు శరీరంలోని అన్ని వ్యవస్థలను ఉత్తేజితం చేస్తాయి మరియు సమతుల్యం చేస్తాయి మరియు మానసిక స్పష్టత, భావోద్వేగ స్థిరత్వం మరియు శ్రేయస్సు యొక్క గొప్ప భావాన్ని పెంచుతాయి. ధ్యానం అనేది జీవిత నాణ్యతను పెంచే ఒక అనుభవం. త్రాటక్ దానిని అనుసరించే వ్యక్తిపై శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఎక్కువ సామర్థ్యం కోసం విద్యార్థులు మరియు పనిచేసే నిపుణుల కోసం ఇది బాగా సిఫార్సు చేయబడింది. కంటి వ్యాయామాలు ఆరోగ్య సమస్యలకు సహాయపడతాయని వివిధ పరిశోధన అధ్యయనాలు చూపిస్తున్నాయి. త్రాటక స్వయంప్రతిపత్త పనితీరు, జ్ఞానం, విశ్రాంతి మరియు నిద్రపై గణనీయమైన ప్రయోజనాన్ని చూపింది. ఇది వివిధ రకాల కంటి అసౌకర్యాలను తగ్గించడంలో సహాయపడుతుంది.